గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చేతబడి అంటుంటారు. నిజంగా చేతబడి అనేది ఉందా అమ్మా? ఇది ఒక మూఢనమ్మకం అని కొట్టి పడేయొచ్చా? చేతబడి అంటే ఏంటంటే ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్గా హిప్నటైజ్ చేయటం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు అది వద్దు, అది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదంటే అది కూడా చేతబడే. ఓ మనిషిని నెగిటివ్గా హిప్నటైజ్ చేయటమే చేతబడి అంటాం. అంటే చేతబడి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మంచి పని కానివ్వకుండా చేయటం, ఓ మనిషిని నాశనం చేయటం. చేతబడి ఏంటంటే పూజ అంటే పాజిటివ్గా హిప్నటైజ్ చేయటం, చేతబడి అంటే నెగిటివ్గా హిప్నటైజ్ చేసి ఒక ఫ్యామిలీని కొలాప్స్ చేయటం, అది చేతబడి అంటాం. నిజానికి చేతబడి అనేది కొన్ని ఎక్స్టర్నల్ వస్తువుల ద్వారా మంత్రప్రయోగం ద్వారా చేస్తారు. అంటే మన పేరు బయట రాకూడదు, ఓ ఫ్యామిలీని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఓ మంత్రాన్ని, ఇప్పుడు లలితా త్రిపుర సుందరి మంత్రాన్ని తీసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని రివర్స్లో చదివినప్పుడు అది చేతబడి మంత్రం, భయంకరమైన కాశ్మీర మంత్రంగా మారుతుంది అన్నమాట. నిజానికి చేతబడి మంత్రాలు అనేది ఏది సపరేట్గా ఉండవు. ఉన్న దైవిక మంత్రాలని ఒక రకమైన రివర్స్లో చదువుతారు. చదవడం వల్ల అది ఒక రకమైన దుష్టశక్తిగా మారి వాటికి బలులు ఇచ్చి ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఒక మనిషి యొక్క మెంటాలిటీని నెగిటివ్గా హిప్నటైజ్ చేయటమే చేతబడి అంటే. అది ఆ ఫ్రీక్వెన్సీ వల్ల అలాగా మైండ్ అనేది మార్చచ్చు. ఆ విద్య అనేది ఉంది. ఆ విద్య అనేది లేకపోతే ఈరోజు ఈ క్వశ్చన్ అనేది రైజ్ అయి ఉండదు ఇక్కడ. నిజమే అమ్మా. అది అమ్మ, చేతబడి చేసేవాళ్ళు అఘోరా కాళీమాతని పూజిస్తేనే మనకు చేతబడి అనేది సాధ్యం అవుతుందమ్మా? అఘోర కాళీమాతని పూజించి చేతబడి చేస్తారనేది అది పూర్తిగా అబద్ధం. మామూలుగా చేతబడి చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక శక్తి ఉందనుకుందాము, శక్తి ఎప్పుడు న్యూట్రల్గా పవిత్రమైంది, మనిషి యొక్క థాట్ మాత్రమే క్షుద్రమైంది. మన మైండ్లో నెగిటివ్ ఉంటే అమ్మవారి శక్తిని నెగిటివ్గా వాడతాం, మైండ్లో పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా వాడతాం. ఇక్కడ వాడేవాడి హ్యాండ్లో ఉంటుంది అక్కడ క్షుద్రమా మంచి పూజ అని. అమ్మవారు ఎప్పుడు పవిత్రమైంది. ఇప్పుడు నా చేతిలో కత్తున్నప్పుడు నేను కూరగాయలు తరగచ్చు, వేరే విధంగా వాడచ్చు, కానీ శక్తిని ఎప్పుడు మంచిగా వాడాలి. చెడుగా వాడితే క్షుద్ర పూజ అవుతుంది, మంచిగా వాడితే మంచి పూజ అవుతుంది. మనిషి యొక్క థాట్ మాత్రమే క్షుద్రమైంది, శక్తి ఎప్పుడు పవిత్రమైంది. కానీ కొన్ని సినిమాల ప్రభావం వల్ల కాళీని అలాగా నెగిటివ్గా చూపించారు, కానీ అది నిజం కాదు. అది అయితే చేతబడి చేసినప్పుడు మనకు అర్థమవుతుందా అమ్మ? దానికి లక్షణాలు ఏమన్నా కనబడతాయా? లక్షణాలు కనిపిస్తాయి. ఏంటంటే ఫస్ట్ మనకి ఇంటికి వచ్చే ఎకానమీ తగ్గుతుంది, ఎంత ప్రయత్నం చేసినా బిజినెస్ గ్రోత్ ఉండదు. ఫస్ట్ దెబ్బ పడేది లక్ష్మీదేవి మీద దెబ్బ పడుతుంది. డబ్బులు ఎంత వచ్చినా ఖర్చు అయిపోవటం, అనవసరంగా ఖర్చు అవ్వటం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం. ఇప్పుడు కొన్ని రకాల చేతబడులు ఉంటాయి అన్నమాట. మన ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఒక ఆమెకి 10 రోజుల్లో తలలో ఉన్న జుట్టంతా రాలిపోయిందంట. జస్ట్ 10 days మళ్ళీ మలవనే లేదంట తలలో. అటువంటి క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయి, దారుణమైన క్షుద్ర ప్రయోగం అన్నమాట. ఆమెను చూసినప్పుడు నాకే కొంచెం భయంకరంగా అనిపించింది. అంత దారుణమైన ప్రయోగాలు చేసే వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. అందుకే పూజలు చేయండి, ఇంట్లో దీపారాధన చేయండి అంటూ ఉంటాం. జస్ట్ ఆమె వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిరిగి అడగటం వల్ల ఆమెను అలా చేసేసారు. అలాంటివి ఉన్నాయి. చెడేది రావటం అంటే ఇదే అమ్మా. వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఇంకా వాళ్ళ మీద వాళ్ళు ఇంకా డబ్బులు అడగకుండా అలా చేయటం. నేను ఇటువంటివి ఈ మధ్య నేను ఎక్కువ చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి. నాకు అసలు శరీరం ఒకలాగా అనిపించింది ఆమెను చూసి. ఓ మనిషిని స్పాయిల్ చేయొచ్చు కానీ ఇంత దారుణంగా మనిషిని స్పాయిల్ చేస్తారా? ఆమె తల మీద వెంట్రుక అనేది మొలలేదు, అలా చేశారు ఆమెని. అటువంటి ప్రయోగాలు ఉన్నాయి, ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఒక మనిషిని స్పాయిల్ చేయడం ఈజీ, కానీ వాళ్ళని గ్రో చేయడం చాలా కష్టం, బాగు చేయడం కష్టం. ఒక చెట్టుని నరకడం ఎంత ఈజీనో చెట్టుని పెంచడం ఎంత కష్టమో ఇది అంత కష్టం. క్షుద్ర ప్రయోగాలు అనేది చేయకూడదు. ఈరోజు వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ యూనివర్స్ అనేది ప్రకృతి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటుంది. న్యూటన్ 3rd law విన్నారు కదా, యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని. ఖచ్చితంగా చేసిన అతను అనుభవిస్తారు, కానీ అటువంటివి చేయకపోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక మనిషిని శిక్షించే హక్కు, చంపే హక్కు ఎదుటి వ్యక్తికి లేదు. ఏది చేసినా అది ప్రకృతి చేయాలి. యూనివర్స్ లాస్ని మనం ఎలా హ్యాండ్లో తీసుకుంటాం. మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారమ్మా ఇలా చేతబడికి గురైన వాళ్ళు? చేతబడికి గురైన వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకంటే చేసేది కాళీ ఉపాసన కాబట్టి. కాళీ వచ్చి ఆత్మలకి రాణి, శ్మశాన
శ్మశానానికి రాని అన్నమాట అమ్మవారు లైకారిణి కాబట్టి. ఈ చేతబడికి ఉపయోగించే మంత్రాలు ఏదంటే యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళని, ఈ కాల్చుకొని చనిపోయిన వాళ్ళని ఆవాహన చేసి వాటికి విపరీతమైన నెగిటివ్ ఉంటుంది, వాళ్ళకి రకరకాల బలులు ఇచ్చి వాళ్ళనే ప్రయోగం చేస్తారు, ప్రేతాత్మల్ని ప్రయోగం చేస్తారు. అవి మనిషిని పీడిస్తూ ఉంటాయి, యాక్సిడెంట్స్ చేస్తాయి అనమాట. చేయగలవు, వాటికి అంత పవర్ ఉంటుంది. ఎందుకంటే ఈ క్షుద్ర పూజ చేసిన వాడు వాటికి రకరకాల బలులు ఇచ్చి వాటిని అలా వదులుతూ ఉంటారు. ఈ కాళీ ఉపాసకులు ఏంటంటే కాళీ ఉపాసకులు ఏం చెప్పినా వినాల్సిందే ప్రేతాత్మలు. ఎందుకంటే డామినేట్ చేయలేవు కాళీ ఉపాసకుల్ని. కాబట్టి ఇక్కడ ప్రయోగాల నివృత్తి చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా చేతబడి మీద ఇదిగా ఉంటే వరంగల్ భద్రకాళి ఆలయానికి వెళ్ళండి, లేదు చోటానిక్కర్ భగవతి ఆలయం ఉంది కేరళలో, అక్కడికి వెళ్ళండి. అక్కడ చాలా మంది క్లియర్ అవుతూ ఉంటాయి మానసిక రోగాలు. లైవ్లో చూడొచ్చు, గాన్గాపూర్ దత్తాత్రేయ క్షేత్రం కావచ్చు, అక్కడ మనం లైవ్లో చూడొచ్చు. ఆ ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళు టెంపుల్లోకి వెళ్తానే అసలు వికృతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. లైవ్లో చూడొచ్చు మీరు అది. అసలు చేతబడి చేయాలంటే ఒక పర్సన్ కి మనం ఎక్కడో వాళ్ళు ఎక్కడో, అసలు ఎట్లా అమ్మా, ఎట్లా వీలవుతుంది? కాన్సన్ట్రేషన్ పవర్, విపరీతమైన కడుపు మంట ఉన్నప్పుడు మంత్రంతో అలా చేయొచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు. కాన్సన్ట్రేషన్ పవర్ అంటే మంత్రంతోనే వాళ్ళని మంత్రం ద్వారానే నెగిటివ్ చేయొచ్చు, వాళ్ళ వస్తువులతో కూడా నెగిటివ్ చేయొచ్చు. మనిషి యొక్క పంచమలాలు అంటారు. మనిషి యొక్క జుట్టు, వేర్లు, వెంట్రుకలు, శరీరానికి దగ్గరగా ఉన్న వస్తువులు, కాలు కింద మట్టి, ఇవి తీసుకొని వీటిలో మన జీన్స్ ఉంటుంది, జుట్టు గోర్లల్లో జీన్స్ ఉంటుంది అనమాట. వీటిలో ప్రాణాకర్షణ మంత్రం అని ఒకటి ఉంటుంది. మన పేరు చెప్పి ప్రాణాకర్షణ మంత్రం ద్వారా ఆకర్షిస్తారు. వాటిలో బొమ్మ చేసి బొమ్మకి ఎక్కడైతే సూదులు గుచ్చుతారో ముళ్ళు, రేగు ముళ్ళు అని ఉంటుంది, అది గుచ్చినప్పుడు ఆ పార్ట్ డ్యామేజ్ అయ్యి ప్యారలైజ్ అవుతుంది. ఓకే, అలా చేయగలరు, చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా చేతబడి అనేది మనుగడలో ఉంది. అందుకే ఎప్పుడు నేను కాళీ పూజ చేయండి అని చెప్తూ ఉంటా. కానీ చాలా మంది జనాలకు అవేర్నెస్ లేకపోవటం వల్ల కాళీకి పూజ చేయరు. కాళభైరవులకు పూజ చేస్తే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ అంతా క్లియర్ అయిపోతాయి. అదే అంటే మనకి ఎవరైనా చేతబడి చేసినప్పుడు, మనపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, అంటే ఆలయాలకు వెళ్ళడానికి కానీ డివోషనల్ సైడ్ మనం అడుగు పెట్టాలి అంటే పెట్టనివ్వదు ఆ నెగిటివ్ ఎనర్జీ అంటుంటారు. నిజమేనమ్మా? చాలా మంది క్షుద్ర ప్రయోగాలు ఉన్నప్పుడు వాళ్ళు మంత్రాలను వినటానికి ఇష్టపడరు. ఫస్ట్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కీర్తనలు వస్తాయి, ఎప్పుడైనా ప్రేతాత్మలు పట్టిన వాళ్ళకు వినిపించండి, వాళ్ళు వినలేక టెన్షన్ వచ్చి బాడీ షివర్ అయిపోతుంది, అస్సలు వినాలనిపించదు, ఆ ప్లేస్లో ఉండాలనిపించదు. పూజ చేసే ప్లేస్లలో ఈ ప్రయోగాలు జరిగిన వాళ్ళు ఉండలేరు అన్నమాట. ఒకటి, వాళ్ళు దీపం ఎంత పెట్టాలని ట్రై చేసినా పెట్టలేరు, దేవుడు ముందు పూజ చేయాలన్నా చేయలేరు. చాలా వరకు పూజలు తగ్గించేయటము, ఈ నెగిటివ్ మనుషులకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నెగిటివ్ వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, నెగిటివ్ వాళ్ళకి బెండ్ అయిపోవటం, మంచి ఎంత చెప్పినా వినరు, స్నానం చేయరు, ఇల్లు శుభ్రంగా పెట్టుకోరు, పొద్దున్నే నిద్రలేయరు, ఇటువంటి గోర్లు జుట్టు కట్ చేసుకోరు, ఇటువంటి లక్షణాలు అంటే సిక్ అయిపోతూ ఉంటారు మానసికంగా. ఇవి ఎలా అయితే సూసైడ్స్ దాకా వెళ్ళిపోతారు చిన్న రీజన్కే. ఏంటంటే చేతబడి అంటేనే మనిషి యొక్క ధైర్యం, స్థిరత్వం మీద దెబ్బ కొడతారు. వీళ్ళేంటి చిన్న రీజన్కే సూసైడ్ దాకా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఎందుకు మనం దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటాం, ధైర్యానికి ప్రతీక. కనీసం పూజ చేసి దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మనిషికి ధైర్యం అనేది వస్తుంది. ఈ కాలంలో ఎవరు పెద్దవాళ్ళు చెప్తే వినరు, కనీసం అమ్మవారికైనా విలువిచ్చి దేవుడి ముందర కూర్చోవాలి కదా. కనీసం దీపం వెలిగించి దుర్గా అష్టోత్తరం చేస్తే మనిషికి ధైర్యం అనేది వస్తుంది. అందుకే పూజలు చేయండి అంటూ ఉంటాను. ఓకే, అయితే అమ్మా చేతబడి జరిగినప్పుడు మీరు చెప్పినట్టుగా దైవారాధనలో ఉండి అమ్మవారి మంత్రాన్ని చదువుకుంటే బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుందా? లేదంటే ఇప్పుడు జనరల్గా చూస్తుంటాం బయట యంత్రాలని అవని ఇవని చేస్తుంటారు, ఆ రకంగా చేస్తేనే నిజంగా బాగుంటుందమ్మా? మీరు డబ్బులు పెట్టుకోగలిగితే యజ్ఞం నిర్వహించుకోవాలి ఎవరైనా సిద్ధ గురువుల దగ్గర. లేదు నేను డబ్బులు పెట్టుకోలేను అన్నప్పుడు మంత్రదీక్ష తీసుకోవచ్చు, లేదంటే గుడులలో వెళ్ళి సేవ చేసుకోవచ్చు. సేవ ద్వారా కూడా మన కర్మలు అనేది పోతాయి. చాలా మంది విలేజెస్ లో గుళ్ళను అలా వదిలేసి ఉంటారు అనమాట గాలికి. కనీసం క్లీన్ చేసే వాళ్ళు ఉండరు, దీపం పెట్టే వాళ్ళు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. కానీ ఊరికి మాత్రం రక్షణగా అమ్మవారిని పెడతారు. అవైతే నైట్ అంతా కాపలా గాయాలి, కనీసం ప్రసాదం పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి టెంపుల్స్ ని చూస్ చేసుకొని కనీసం సేవ చేసుకోవాలి, క్లీన్ చేసుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టడము, అక్కడ అమ్మవారికి వస్త్రాలు కట్టడం, అభిషేకం చేయడము, పూజ చేయడము చేసుకుంటే ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్స్ క్లియర్ అవుతాయి.
ఓకే. డబ్బులు లేదు అనుకున్నప్పుడు ఈ పద్ధతిని ఆచరించండి. అది ప్రతిష్టలు ఉంటాయి, విలేజ్లలో ప్రతిష్టలు ఉంటాయి. ప్రతిష్టల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవటము, ఏదో ఒకటి సేవ చేయటము, అది అలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఓకే అమ్మ, అలా మీరు ఇప్పుడు చెప్పినట్టుగా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయమ్మా. ఒకటేంటంటే ఎక్కువ పూజలు ఆరాధనలు లేకుండా అలా వదిలేసిన టెంపుల్స్లో అసలు దేవుడి మహిమలు ఉండవు అని అంటుంటారమ్మా. అది నిజమే అంటారా? ఒక అపోహనేనమ్మా? నేను పూజ చేసిన ఆలయం బాగా 300-400 ఏళ్ల క్రితం పాడుపడిపోయిన దేవాలయం. అక్కడ పూజ చేయటం వల్లే నాకు జ్ఞానం అనేది ఉదయించింది. శక్తి ఎప్పుడు ఉంటుంది. మనం ప్రసాదం పెట్టడం, నివేదనలు చేయటం, పూజలు చేయటం అనేది మన కోసం మనం చేసుకుంటాం. దేవత కోసం ఏం చేయం. అన్నీ ఇవ్వగలిగిన దేవతకి ప్రసాదం మనం పెడితే సరిపోతుందా? అంత పెద్ద మహాశక్తికి మన అనుగ్రహం కోసం మనం చేసుకుంటాం పూజ అనేది. అమ్మవారికి ఎప్పుడు కాదు. అమ్మవారి దగ్గర అన్నీ ఉంటాయి. సృష్టిని సృష్టించగలిగిన దేవికి ఆకలి ఉంటుందా? ఆమెకు ఆకలిస్తే మనం తీర్చగలమా? తీర్చలేంగా. సంతోషం అమ్మా, ధన్యవాదాలు.